కోరుతున్నాను. ధన్యవాదాలు. మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చాలా ప్రశ్నలు అడిగారు గౌరవ కల్పలత గారు. అధ్యక్ష, నేను సమాధానం చెప్తానండి. ఆవిడ ఎన్ని అడిగారో అన్నిటికీ సమాధానం చెప్తాను. మధ్యలో మీ ప్రాంప్టింగ్ ఎందుకు చెప్పండి. ఈరోజు మహాధర్నా 4 రోజుల నుంచి చేశారు, వాళ్ళకి మీరు పట్టించుకోలేదు అన్నారు అధ్యక్ష. 45 రోజులు ధర్నా చేసినప్పుడు పట్టించుకోని మనుషులు ఈరోజు 4 రోజులు ధర్నా గురించి మాట్లాడకూడదు అధ్యక్ష. అధ్యక్ష, గొంతమ్మ కోరికలు అన్నారు కదా అధ్యక్ష, వాళ్ళు ఆ రోజు ఈ కోరికల కోసమే ఈ 10 కోరికలు పెట్టుకొని 45 రోజులు క్రిస్మస్ లేకుండా, న్యూ ఇయర్ లేకుండా, సంక్రాంతి పండుగ లేకుండా రోడ్డు మీద కూర్చొని ఉంటే కనీసం పలకరించినటువంటి ఈ నాయకులు ఈరోజు ఆ మాట మాట్లాడకూడదు అధ్యక్ష. అధ్యక్ష, 10 కోరికలు కూడా వాళ్ళు అధ్యక్ష మీ వైపు చూసి మాట్లాడమంటారా, వాళ్ళ వైపు చూసి మాట్లాడమంటారా? నాకు చెప్తే క్లారిటీ, నేను అలాగే మాట్లాడతాను. మరి వెనక నుండి ప్రాంప్టింగ్ అయితే ఇప్పుడు ఆ ఇంటి వైపు చూసి మాట్లాడలేమో నాకు తెలియదు కదా. ఓకే, ఈరోజు అధ్యక్ష గొంతమ్మ కోరికలు అన్నారు అధ్యక్ష, గౌరవ సభ్యులు గొంతమ్మ కోరిక అన్నారు. ఈ గొంతమ్మ కోరికలను ఏవైతే వీళ్ళు అనుకున్నారో ఆ రోజు 10 కోరికలతో వాళ్ళు ఒక కాగితం ఇచ్చారు అధ్యక్ష, డిమాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. అవి మేమేదో అగ్రిమెంట్ చేసామన్నారు. ఆ అగ్రిమెంట్ ఏమంటే ఇవ్వండి, ఏమి అగ్రిమెంట్ చేశారో మాకు ఒకసారి చూపించండి. హామీలు ఏమి ఇచ్చారో అవి చూపించండి. మీరు వాళ్ళు 40 రోజులు బయట ఉంటే కనీసం పలకరించలేదు. కనీసం మేమైతే మొన్న వాళ్ళు ధర్నా చేసిన రోజు జుట్టు పట్టుకొని లాగలేదు అధ్యక్ష, జుట్టు పట్టుకొని ఏడ్చలేదు అధ్యక్ష. మా బట్టలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, మమ్మల్ని వదిలేయని బ్రతిమాలన మీరు చేసినటువంటి దుశ్చర్యలు ఈ రోజు కూడా వాళ్ళకు గుర్తున్నాయి. నిన్న వాళ్ళు ధర్నా చేసిన రోజు కనీసం వాళ్ళకి మొత్తం పోలీసులందరూ కూడా పహారా ఉంచి వాళ్ళని క్షేమంగా ఉంచి వాళ్ళని ఇంటికి పంపించారు అధ్యక్ష, అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. మీరు 40 రోజులు వాళ్ళని ఎండలనక వాననక ఉంచారు అధ్యక్ష. కాబట్టే ఈ రోజు వాళ్ళందరూ మా మీద నమ్మకం ఉంచి 10 కోరికలు కోరితే 9 కోరికలు నెరవేర్చామని గర్వంగా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, జీతం గురించి చెప్పారు అధ్యక్ష గౌరవ సభ్యులు. జీతం పెంచింది గత 3 సార్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారే అధ్యక్ష. మళ్ళీ వాళ్ళకి పెంచాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పెంచుతారు అధ్యక్ష. దాన్ని పరిశీలనలో ఉంది అని చెప్పే, నేను లేదు అని చెప్పలేదు. గౌరవ సభ్యులు విన్నారో లేదో నాకు తెలియదు అధ్యక్ష. అలాగే గౌరవ వేతనం ప్రతి నెల 1వ తేదీన వాళ్ళకి ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళని అలాగ లాగలేదు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళకి సెలవులు కూడా, ఎందుకంటే 180 రోజులు వేతనాలతో కూడినటువంటి ప్రసూతి సెలవులు ఇస్తూ 20 రోజులు వార్షిక సెలవులు ఇస్తూ ప్రతి సంవత్సరం 15 రోజులు వాళ్ళకి సెలవులు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష మే నెలలో. అలాగే అవార్డులు కూడా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వటం, అలాగే సేవలకు గుర్తింపుగా జాతీయ అలాగే రాష్ట్ర స్థాయిలో అవార్డులు ఇస్తున్నాం. 50,000 రూపాయల అవార్డు అధ్యక్ష. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి చాలా కోరికలు 10 డిమాండ్స్, ఎందుకంటే గౌరవ సభ్యులు అడిగారు 10 డిమాండ్స్ కూడా చెప్తాను అధ్యక్ష. వాళ్ళకి కావలసిన లాస్ట్ టైం 4G ఫోన్స్ అని వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన 2 రోజుల్లో వాళ్ళు పని చేయకపోతే తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వాలకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు అధ్యక్ష. ఈరోజు 5G ఫోన్స్ ఇచ్చాం అధ్యక్ష. 1,30,000 ఫోన్లు ఇస్తే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాడుకుంటున్నారు అధ్యక్ష. 5G ఫోన్స్ 75 కోట్లతో ఈరోజు ఇస్తే అందరూ చక్కగా వాడుకోవడం జరుగుతుంది. అలాగే చనిపోయిన తర్వాత మట్టి ఖర్చుల కోసం 15,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. గ్రాడ్యుటీ వాళ్ళ కళ అధ్యక్ష, అది ఆ గ్రాడ్యుటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పెడితే గ్రాడ్యుటీ కూడా శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఈ సంవత్సరం 600 మంది ఖచ్చితంగా రిటైర్మెంట్లో ఉన్నారు అధ్యక్ష. 1,25,000 మందిలో 600 మంది ఈ సంవత్సరం రిటైర్ అవుతారు. వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేటీతో గౌరవంగా పంపిస్తామని చెప్తున్నాను అధ్యక్ష. అలాగే ఇన్సూరెన్స్, వాళ్ళకు ప్రమాదం జరిగితే ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అది ఇంతవరకు 3 కోట్లు చెల్లించడం కూడా జరిగింది అధ్యక్ష. వాళ్ళకి
గ్యాస్ స్టవ్లతో ఇబ్బంది అవుతుంది అని అంటే వాళ్ళకి కరెంట్ స్టవ్లు కూడా ఇచ్చాము అధ్యక్ష. అవి 141 కోట్లతో మొత్తం అన్ని సెంటర్స్కి 55,740 సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి సంవత్సరం 2 యూనిఫామ్స్ వాళ్ళకి 10 కోట్లతో అవి కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే ఈ 15 యాప్లు ఉన్నాయి అధ్యక్ష అంగన్వాడీస్కి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు.